ఈడ కూర్చుంటే ఏ రోగం రాదంట. ఈ గంపల నింపం ఇది మంచిగా పౌడర్ చేసింది నింపు. ఈ పౌడర్ చేసిన దాంతో ఒక దాంట్లో నింపు. ఏదైనా ఏం కాదు, జర పౌడర్ అయింది నింపు ఇట్లా మట్టగా. అది ఎంత నింపుతో ఇది అంత నింపాలి. ఎరువు చేయనీకి ఒకటే పద్ధతి. మీరు ఒక గంప బొగ్గు ఇంకా నింపు, ఇలా లెవెల్ నింపు. ఇది పశువుల ఎరువు కదా. ఎన్ని నెలలది ఇది? అది నల్లగా అయింది, మంచి వాసన కూడా ఉంది. మంచిగా ఉంది వాసన. సరేలే, ఇందులో ఏం లేదు, చెత్త చెదారము. మంచి మాట అయింది. లేకపోతే షాంపూ ప్యాకెట్లు అన్ని ఏమేమి ఉంటాయి, అన్ని ఉంటాయి. చాలు. ఆ లెవెల్ ఎట్లుంది ఆ లెవెల్ పెట్టు. మామూలుగా అయితే వేయింగ్ మిషన్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి తేమ ఎక్కువ ఉంటే బరువు ఎక్కువ, ఇది ఎక్కువ తక్కువ ఉంటుంది. బట్ మామూలుగా అయితే వెయిట్ సమానం ఉంటుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు ఒక గంప ఇది, ఒక గంప ఇది. అర్థమైందా? ఒక గంప ఏంటిది? ఇది బొగ్గు. ఒక గంప ఏంది? ఎరువు. ఏ ఎరువు అయినా సరే. ఇప్పుడు కోడిది తీసుకున్నాం అనుకో, కోడి ఎరువు తీసుకుంటే ఒక గంప. అట్లనే ఈ మేకలది గీకలు తీసుకుంటే ఒక గంప. వర్మీ కంపోజ్ తీసుకున్న గంప. ఒకవేళ ఈ పశువులది తీసుకుంటే గంప. అట్లాగా మేము 4 ఒక దగ్గర కలిపి తీసుకుంటామంటే ఎప్పటికీ అట్లనే చేయాలి. ఒకసారి ఇట్లా ఒకసారి అట్లా చేస్తే మీకు తేడాలు వస్తాయి. మీకు ఎక్కువ ఏది ఈ ప్రాంతంలో దొరుకుతుందో, మన దగ్గర సౌలత్ ఉంటుందో అదే తీసుకోండి ఎప్పుడైనా. ఎన్నడూ లేనిది ఒకసారి వేసి మళ్ళీ అదే నాకు కావాలంటే నడవదు ఇక. అర్థమైందా? అట్లా. సో ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ గంప ఈడ పోయింది, కింద ఒక కుప్ప పోయి పోయి. ఓకే. సో ఈ గంప కూడా ఈడ పోయి సైడ్కి పోయి. కుప్పాలు తెలియనికే ఓపిస్తుంది. మామూలుగా అయితే 2 పోయొచ్చు మనం ఒక దగ్గర. సో ఇప్పుడు అర్థమైందిగా, 2 కుప్పాలు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు ఈ రెండింటిని ఒక దగ్గర కలుపుండి. కొంచెం పుట్టమన్ను తెపో, పుట్టమన్ను కానీ అట్లనే 2 ఏమైనా చెట్లు వీక్కరా దాన్ని మట్టి దులపకుండా. ఏ చెట్టు అయినా సరే, లోకల్ చెట్లు, పిచ్చి చెట్లు కాదు, లోకల్ ఉంటాయి కదా ఎప్పటికీ ఉండేటి, ఈ ప్రాంతంలో ఉండేటి. గడ్డి అయినా సరే అమ్మ, లోకల్ గడ్డిని వీక్కొని రా ఇట్లా. దాని వేర్లకు మట్టి అట్లనే ఉండాలి. ఏదైనా సరే వేర్లు ఉండాలి, వేర్లకు మట్టి అంటి ఉండాలి. అది తీసుకొని రా. మట్టి అట్లనే పట్టుకొని రా, దుల్పకు. గడ్డి అది పట్టుకొనే రా. మామూలుగా పారలు అట్లా పెట్టి కలుపుతాము. లేకపోతే పెద్ద పెద్దగా టన్లు చేస్తే ట్రాక్టర్లతో కలపాలి. కొంచెం దే అమ్మ. ఇప్పుడు పెరుగు తోడేసినట్టు ఇప్పుడు ఎంత చేస్తున్నాం దానికి జర అంతే. అట్లా దోషడు అట్లనే చెట్లు బీక్కొని రండి. గిన్నె ఉన్నాయి, ఏ చెట్లు అవుతుందా గడ్డి కానీ మీరు తెప్పండి ఏదో ఒకటి. ఇది ఉన్నాయి కదా చెట్లు, రూట్స్ తోటి వీక్కరండి. ఏదో ఒకటి వీక్కరండి. పీక్తాం అన్నది వీకుండి. ఇక్కడ ఉన్నాయి కదా ఏదో ఒకటి ఉండి. ఏంది ఇది? అయితే ఉండండి, నేను చెప్తే ఇట్లా కలుపు. చాలు కదా, కుప్ప దగ్గరికి దూరం పోతున్నది. చాలు. ఇడు ఉన్నాయి కదా ఏ గడ్డి అని వీకు, పనికిరందే వీకు, పనికొచ్చి లోకల్ అనుకో, లోకల్ చెట్టు అనుకొని వీకు. 4-5 రకాలు వీక్కరా. మట్టి అట్లనే ఉండదు, దుల్పకు. అట్లా 4-5 రకాల చెట్లు పట్టుకరా, నేను చెప్తా. ఇంకా లేవా? ఇంకేమైనా చూడు. గడ్డి కూడా వీకు, గడ్డి మంచిది. ఆపమ్మ, ఇట్లనే ఆపు. ఇగో అమ్మా, వాసన చూడు ఒకసారి. వాసన చూడు, ఇడ దగ్గరికేం చూసి వాసన చూడు, నిలబడి చూడు. అది చెట్టు వాసన లెక్క వస్తుంది, మట్టి వాసన లెక్క వస్తుంది. అట్లా కాదు, ఎట్లుంది? తీయగా ఉందా, పుల్లగా ఉందా, ఎట్లుందా చెప్పు నాకు. కమ్మగా ఉందా? అట్లా. ఉండను నేను చెప్తా, మీరు చెప్పండి. ఇది వాసన చూసి చెప్పి, తీయగా ఉందా, పుల్లగా ఉందా, ఎట్లు ఉంది? తీయగా ఉంది కదా, అంతే. ఇక పట్టు. రూట్స్ వాసన చూడండి, ఇది చూడండి, వాసన చూడండి. తీయగా ఉందా లేదు చెప్పమ్మ, గంతే. నాకు తీయగా ఉందా? దగ్గర పెట్టి చూడమ్మా. లేడీస్ అరే నీ ముఖ్య కడమే తెలుస్తుంది. మీరు చెప్పింది అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే మంత్రము. కూర్చోండి. ఇప్పుడు తీయగా ఉంది కదా ఇది,
అర్థమైంది కదా. తీయగా ఎందుకుందని అంటే ఈ వేర్లు ఉన్నాయా, వేర్లు చక్కెర వదులుతాయి. ఆ చక్కెర ఇచ్చినందుకు ఏమైతే అంటే దీని వేర్ల దగ్గరనే సూక్ష్మజీవులు ఉంటాయి. ఏనో ఉండే కిలోమీటర్ల. మీరు చెట్టుకాడ మట్టిది ఏంటంటే ఏనో ఇట్లా పట్టుకొని వస్తారు, ఆడుండది. ఇది ఏం చేస్తా అంటే చక్కెర వదులుతుంది కదా, వదిలినప్పుడు ఈ మట్టి ఉంది కదా, ఈ మట్టి ఏదైతే ఈ ఆనుకొని ఉన్నదో ఈ ప్రాంతంలోనే సూక్ష్మజీవులు ఉంటాయి, దూరం ఉండయి. ఇప్పుడు ఎవరన్నా తిండి పెట్టే దగ్గర ఉంటే తిండి దొరుకుతుంది. ఈడ తిండి అరుచుకుంటే ఆడ కూర్చుంటే ఎవరైనా పెడతారా బంతిలా? దగ్గర ఉంటేనే దగ్గర ఉన్న వాళ్ళకి ఎక్కువ దొరుకుతుంది. అర్థమైంది కదా. సో కాబట్టి ఈ చెట్టు ఒక ఆవరణ అంటాం కదా, దీన్ని ఒక పర్యావరణం అనుకోండి, ఒక ప్లేస్ అనుకోండి. ఈ ప్లేసుల్ని ఎక్కువ సూక్ష్మజీవాలు ఉంటాయి. ఎప్పుడైనా మన లోకల్ సూక్ష్మజీవాలు మనము మన దాంట్లో కలుపుకోవాలంటే ఏం చేయాలంటే, ఇట్లా చెట్టు వీకిన తర్వాత ఇది ఉంది కదా, ఇగో ఈ మట్టి ఏదైతుందో ఇంట్లో హైయెస్ట్ సూక్ష్మజీవాలు ఉంటాయి. అందుకే మీకు ఈ వేర్లు ఉన్నాయి కదా, వాసన తీయగా ఉంటుంది. చూడండి, కావాలంటే నాకి చూడు, అంటే తప్ప అంటే మనం మనిషి లెక్క చూడాలని, ఏదో మంది చెప్పినట్టు కాదు. ఇది ఉంది కదా, ఇగో చూడు, తీయ లేకపోతే నన్ను గుంజుకో, నువ్వే గుంజుకొని చూడు, మట్టి నోట్లో పెట్టుకుంటే తీయ ఉందా? అర్థమైంది. సో కాబట్టి ఇది వేయాలి మనం, అర్థమైందా. అందుకే జీవాలల్లా ఒక జీవి మస్తు గట్టిగా ఉంటది. ఏ జీవి? పంది. గట్టిగా అది అంత గట్టిగా ఎందుకు ఉంటది అంటే గిదే తింటది. నేనేమో పనికిమాలిన అన్ని మీది తింటాము. ఇలా మినరల్స్ ఉంటాయి, గడ్డలు ఉంటాయి. ఏ గడ్డ అయినా ఈ దోకొని తింటాయి, తెలుసా. అర్థమైంది కదా. టేస్టీగా కాదు, ఇలా మినరల్స్ ఉంటాయి. ఊకేనే మనం పందిలేక అయినామని తిడతాం కానీ, పందిలేక తింటే పందిలేక అవుతారు. అది తిన్నట్టు మనం తింటే నిజంగా గట్టిగా అవుతాం. మనం అది తినము. ఈ మినరల్స్ తిని ఉంటే బలం ఎక్కువ ఉంటుంది. అర్థమైంది. దానికి ఏ రోగం రాదు. పందికి రోగం వస్తుందా? కుక్క కన్నా గజ్జి గిజ్జి అన్నీ వస్తాయి, దానికి ఏమన్నా వస్తుందా? అట్లా. ఇప్పుడు అర్థమైంది కదా లెక్క. ఇది కాకుండా ఇంకోటి ఏం చేస్తున్నాం అంటే, మనము ఈ పుట్టమట్టి ఆడ కూడా ఇవి చెదలు అంటాం కదా, అవి మంచిగా మనకి ఇచ్చేస్తాయి. అర్థమైంది కదా. ఇప్పుడు సూక్ష్మజీవాలు కొనేది నాకు లేదు అంటే, లోకల్గా ఉన్న సూక్ష్మజీవాలని ప్రవేశపెట్టే పద్ధతి ఇది. ఇంకో పద్ధతి ఏంటంటే, ఏ మట్టి అయినా మరి తీసుకొని ఇట్లా వాసన చూస్తే కమ్మగా ఒకటి అనిపిస్తుంది. మట్టి వాసన అంటాం దాన్ని. ఇక దానికి ఎట్లుంటుందని నేను చెప్పలేను. మనిషి అన్నప్పుడు మట్టి వాసన తెలిసి ఉండాలి. ఆ మట్టి వాసనదే ఇయ్యాలి. అట్లనే ఈయన పెండ పెట్టింది, పిల్లేమో చేసింది, కుక్కేమో చేసింది అంటాం కదా, అప్పుడు ఇట్లా అంటే మట్టి వాసన రాదు, ఇంకేమో వస్తుంది. అదే ఎక్కండి. అడవి మట్టి కూడా తేండి. ఎప్పుడైనా జాతరలు పోతారు కదా, అందుకే వెనకటికి పోయేది. మన లేక ఉత్తగా పోయొచ్చుడు కాదు. ఏ జాతర పోయినా ఒక ఇత్తనం ఇయ్యాలి, ఒక ఇత్తనం తేవాలి. ఏ జాతర పోయినా అక్కడ మట్టి కూడా ఇంత తెచ్చుకోవాలి. అర్థమైందా. ఏ జాతర పోయినా అక్కడ ఉన్న మనుషులతో మాట్లాడాలి. నువ్వు ఎట్లా వ్యవసాయం చేస్తున్నావు, ఏం వేస్తున్నావు, అంత టైం ఉందా ఇవాళ రేపు మనకు? అయిపోయి మొగలకు దాగుడు మీదే, ఆడలకు కొనుక్కోడు మీద రెండే పనులు. ఇంకేమున్నాయి జాతర? గీ దానికే జాతరలు వచ్చినాయి. దూరం పోయేది. ఎందుకంటే ఒక్క ప్రాంతంలో ఉన్న ఒకటే చెట్టు ఎక్కువేళ్ళు ఉండదు. అదే పిల్లలు తీసి ఉంటుందా? మనం కూడా ఇప్పుడు మనకు ఇవి ఉంటాయి కదా, ఏది గోత్రాలు ఉంటాయి, ఇంటి పేర్లు ఉంటాయి. సో పెళ్ళిళ్ళు ఇవ్వాలంటే గోత్రాలు కలవద్దని మాట అంటారు. ఎందుకు పెట్టిరు? ఇందుకే అన్నట్టు. అందుకు ఈ జాతరలు కూడా వేరే అక్కడివి తెచ్చి ఇక్కడ కలుపుడు, ఇక్కడిది అక్కడ తెస్తే ఇంకా 4 రోజులు వ్యవసాయం ఉంటుంది. సో అట్లా మీరు కూడా ఈ మట్టిని తెచ్చుకోండి ఏ జాతర పోయినా. అందుకే సమ్మక్క సారక్క కాడ బెల్లం వేస్తారు. బెల్లం వేస్తే ఏంటంటే, ఈ చెట్టు ఎట్లయితే దాని ఏర్లతోటి చక్కెర ఇచ్చి జీవాలను పెంపొందిస్తుందో, అడవిలో బంగారం అని వేస్తారు. గుర్తుపెట్టుకోండి, బంగారం. అర్థమైందా. మట్టే బంగారం అసలు మాట. అందులో బొంగు ఇంకా బంగారం. అర్థమైందా. సో అక్కడ ఉన్న మట్టిలో ఆల్రెడీ బెల్లం వేస్తారు కాబట్టి అక్కడ సూక్ష్మజీవులు ఫుల్ పెంపొందిస్తాయి. దాన్ని ప్రసాదం లేక తినుటు చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ అది ఇంత తెచ్చుకొని మన పొలంలో చల్లుకోవాలి.
అర్థమైంది, ఇది పద్ధతి. బోనాలకు కూడా ప్రసాదం చేస్తామా, బోనాల ప్రసాదం కూడా కలుతారు, తిననీకే కాదు, ముందట పోస్తారు చూసిర్రా, రక్తము గిక్తము అన్నీ వేస్తారు అందులో, కొబ్బరి నీళ్ళు, రక్తము, అన్నము, నైవేద్యము అన్నీ వేస్తారు కదా, పసుపు కుంకుమ యాపాకు అన్నీ వేస్తారు కదా బోనాల ముందట. దాన్ని ఏడేస్తారు, తీసుకుపోయి పొలిమేరలలో అన్ని పొలాలకు చల్లాలి, ఇదే కదా లెక్క. అందుకు వచ్చింది అది, ఈ టైంలోనే వస్తుంది ఈ వర్షాలు పడ్డప్పుడు, అది లెక్క. సో అట్లా మనం సూక్ష్మజీవులు అనే దాన్ని మర్యాద చేయాలి, అవి కనబడే కానీ అది లేని మనం లేము, అవి మన కడుపులు లేని కూడా మనం లేము. మన కడుపులు ఉండాల్సిందే, మన నోట్లు ఉండాల్సిందే, మన శరీరంలో కూడా మొత్తం ఉండాల్సిందే సూక్ష్మజీవులు అనేవి, అవునా కదా. సో అట్లా వాటితోటి మనకేమైతే మళ్ళీ భూమి మంచిగా అవుతుంది. ఇప్పుడు మామూలు వ్యవసాయంలో వాటిని చంపుతున్నామా లేదా, ఏమన్నా ఉంటున్నాయా, చంపి లేకుండా చేసినాం, అవునా కదా. సో వాటికి నిజంగా జైళ్ళు, వాటికి కూడా జడ్జిలు ఉంటే మనని ఎప్పటికల్లా ఏం చేయాలి, చేస్తున్నాయి. అందుకే కరోనా వచ్చింది. వాళ్ళ దేవుడు తెలుసుకున్నాడు, వీళ్ళకి సంగతి ఓ రోజు అన్న చెప్పాలి, మన సంగతి ఏందో, వాళ్ళు గొప్పన మనం గొప్పన. కనబడని గంత జీవి ఇంతమందిని ఇంట్లోకించి కదలకుండా చేసింది. పులి వస్తే కూడా తుపాకు పట్టుకొని ఉరుకుతావు, కరోనా వస్తే ఎట్లున్నావు. అరే సీఎంలు పిఎంలు సినిమా యాక్టర్లు అందరూ ఇట్లా కట్టుకొని బుగులు పట్టి ఇట్లా వణికిరు అంటే ఎవరు గొప్ప. ఇప్పుడు సూక్ష్మంలో కూడా మోక్షం అవుతాము అనేది పాయింట్. ఇంతకంటే ఇక నేను చెప్పలేను, ఇది కలుపుకోండి. ఇక ఇప్పుడు ఇది కలిపేటప్పుడు ఏం చేస్తామంటే, ఇంకా ఇది మంచిగా కానికే మనం బెల్లం నీళ్ళు కలుతాం. ఎందుకంటే ఇప్పుడు చెట్టు లేదు, చెట్టు దగ్గర ఉంటేనేమో రోజంతా బెల్లం ఇస్తుంది, బెల్లం అంటే చక్కెర ఇస్తుంది, అర్థమైందా. ఇది ఇచ్చేయడానికి అవకాశం లేదు కాబట్టి మనం ఏం చేయాలి, చక్కెర అంటే కెమికల్ కాబట్టి బెల్లం నీళ్ళల్లో మినరల్స్ అన్నీ ఉంటాయి మనకు. అందుకని కొన్ని బెల్లం నీళ్ళు అంటే 1 టన్ను మనం చేస్తే 1 కిలో బెల్లం సరిపోతుంది. దీన్ని ఏం చేయాలి, 15 రోజులు నీళ్లు చల్లుకుంటా, తడిపొడి నీళ్ళు ఇక్కడ తేండమ్మ. ఫస్ట్ నీళ్లు చల్లాలి, బెల్లం నీళ్ళు తర్వాత చల్లొచ్చు. ఇది ఉంది కదా, చల్లి కలుపుండి. ఇక తడిపొడి అంటే దాని అర్థమైంది. ఓ అమ్మా, నువ్వు అంత గట్టిగా అంటే వనికి అడ్డం పడతాడు. మేము ఉన్నప్పుడే ఇట్లా అన్నావంటే ఆయన, మేము పోయినాక ఎంత అంటావు. తడిపొడి కొంచెం బెల్లం తీసుకురండి. మీకు ఇప్పటికే పెండవాసన అన్ని తగ్గిపోతాయి. ఇంకోటి ఏం చేయాలంటే, మీ దగ్గర థర్మోమీటర్ ఉంటుంది ఒకటి, ఇట్లా వచ్చేది ఫుడ్ గ్రేడ్ది అది పెట్టండి. పెడితే స్టార్టింగ్లో ఇది టెంపరేచర్ 65 అట్లా కూడా పోతుంది స్టార్టింగ్లో, పవర్ తోటి పోయి మళ్ళీ మెల్లమెల్లగా మనకు రోజు ఇంత కలుపుతాం కదా, 15 రోజులకు తగ్గుతుంది. అంటే మీకు 30-40 అట్లా ఉన్నా కానీ ఓకే, అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు. అంటే మన బయటి వాతావరణంతో కూడా లింక్ అయి ఉంటుంది. కానీ 50 మీద అట్లా దాటితే ఏకండి, చెట్టు ఖరాబ్ అవుతుంది, అంటే అది కానట్టు. అందుకే అది 15 రోజులు కలిపితే అవుతుంది. కొంచెం చాలమ్మా నీళ్ళలో కలిపి. ఇక్కడిదే కొంచెం నల్ల బెల్లం వేయాలి, మీరు తెల్లది వేస్తారు. సరేలే, ఇక ఏది ఉంటే అది. ఇంత అవసరం లేదు దీనికి, మామూలుగా గింత దానికి ఇగో గిన్ని ముక్కలు చాలు మనకు, నీళ్ళలో కలిపి వేయండి. ఎందుకంటే 1 టన్ను చేస్తేనే మనకి ఎక్కువ కాలే. తడిపొడి కాలేదు, తడిపొడి అంటే ఇట్లా ఒత్తితే నీళ్ళు రావద్దు, అంతేగాని తల్లిగా ఉండదు, అట్లయినా జారవద్దు నీళ్ళు. బూందీ లడ్డు కలిపినావా అమ్మ ఎప్పుడన్నా? బూందీ లడ్డు చేయలే, రవ్వ లడ్డు చేయలే, తిన్నావా మరి తిన్నప్పుడు అన్న తెలుస్తుంది ఎట్లుంటుంది. ఇక నీళ్ళు జారొద్దు అంతే, కిందికి అట్లా. తడిపొడి అంటే అది లెక్క. పచ్చిగా ఉండాలి, రోజు పచ్చిగా ఉంచాలి. మళ్ళీ ఇది ఎండకి చేయొద్దు, నీడకే చేయాలి. ఈ షెడ్యూల్లోనే నీడలనే చేయాలి, ఎండకి నీడకే చేయాలి. ఇది 15 రోజులు చేయాలి. రోజు ఒకటి టెంపరేచర్ దొరుకుతుంది, నేను సార్కి చెప్తా, అది పెడతారు. పెడితే టెంపరేచరు పెరుగుతుంది, గర్మీ పెరుగుతుంది. పెరిగి 15 రోజులు అయినాక మళ్ళీ అది తగ్గుతుంది. అప్పుడు చెట్లకు డైరెక్ట్ వేసినాం కాదు, డైరెక్ట్ ఇంట్లోనే చెట్టు పెట్టినాం కాదు. మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మన దగ్గర కోళ్ళు గీళ్ళు ఏమైనా ఉంటాయి కదా, ఎలుకలు ఏమైనా ఉంటే అవి తోయేటి, అవి తోవకుండా ఉండాలంటే దీని మీద ఒక క్లాత్ ఏదైనా కప్పాలి, గోనపట్ట లాంటిది, జాలిది ఉన్నది, ప్లాస్టిక్ కప్పొద్దు. వింటుర్రా?
ఉంటురానే ప్లాస్టిక్ వర్షం పడ్డప్పుడే కప్పుండి జరసేపు కానీ మామూలుగా రోజు కప్పి పెట్టొద్దు, లేదా వరిగడ్డి కప్పినా చాలు. ఒకవేళ ఎండలో చేస్తే చెట్ల కింద చేస్తే అవసరం లేదు. కానీ కోళ్ళు గిల్లు ఏదన్నా తోగుతాయి ఏమన్నా అట్లా చేస్తే అంటే మన గ్రీన్ నెట్ ఉంటది కదా, అది షేడ్ నెట్ వేసుకుంటుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి గాలి ఆడాలి. ఇది భూమి మీద చేస్తున్నాం, గుంతలో చేస్తలేము. గుంతలో చేస్తే వాసన గట్లుంటది, గుంతలు ఉన్నట్టు. అది గుంతల్లో వాసన ఎక్కుందా, ఇది భూమి మీద చేస్తాం కాబట్టి ఇందులో వాసన ఉండదు. సరిపోయింది. ఇక తడిపొడి అంటే ఇది ఉంది కదా, ఇగో ఇట్లా అంటే నీళ్లు కారవద్దు కానీ పచ్చిగా ఉండదు, ఇంకా కలుస్తాయి నీళ్లు. ఫస్ట్ టైం మీకు బొగ్గుల ఆల్రెడీ సార్ నానబెట్టింది కాబట్టి తక్కువ పట్టినాయి, లేకపోతే ఇంకెక్కువ పడతాయి. అది ఇట్లా నీళ్లు కారవద్దు కానీ తడిపొడి అనిపించాలి, అట్లా అనిపించాలి. లడ్డు కాదు కానీ బట్ అనిపించాలి కొన్ని రోజులు. నీకు కారేది ఉంటే అది తెలుస్తుంది కింద దీని పోండి, ఇటు సైడ్ ఎక్కువ. అది ఎట్లా వేయాలి నువ్వు చెప్తా, డైరెక్ట్ వేయొద్దు, మళ్ళీ డైరెక్ట్ వేస్తుంది. ఇది గరం మసాలా లెక్క అమ్మా, గరం మసాలా నూరుకున్నామని మొత్తం గరం మసాలాతో ఉప్మా చేయరు కదా, ఏదన్నా చేయరు కదా. బిర్యానీలో ఫుల్ వేస్తే ఏమైతుంది, జర్ర అంతే వేస్తారు. ఆ జర్ర అంతే ఎంత అనేది మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయాలి. సరిపోయింది కదా. ఇది తడిపొడి అంటే మీరు 1 టన్ను చేసినా ఇదే లెక్క. ఇప్పుడు లెక్క చెప్పండి, 1 ట్రాక్టరు పశువుల ఎరువు తెచ్చిన, 1 ట్రాక్టర్ బొగ్గు తెచ్చిన, 2 ట్రాక్టర్లు ఒక దగ్గర వేసిన. ఇక అప్పుడు ఈ మట్టి అనేది కొంచెం కలుపుకుంటే కొన్ని రోజులలో పెరుగుతాయి. బెల్లం నీళ్ళు పోసిన కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. అర్థమైందా? అట్లా కొనుక్కొచ్చిన జీవాలు ఉంటాయి తెలుసుగా, ట్రైకోడర్మా విరిడే, సూడోమోనాస్ అన్నీ వేసుకోండి. 3వ రోజు నుంచి వేసుకోండి, 3-4 రోజులలో అట్లా వేసుకోండి, లేదా లాస్ట్ 3 రోజులకు కూడా వేసుకోండి. ఎందుకంటే వేడి బాగా పెరిగినప్పుడు అన్ని మీకు ఎంత బ్రాండ్, ఒక బ్రాండ్ అంటాం కదా విడుతూ, అన్ని డిఫరెంట్ టైప్స్ మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. అవన్నీ వేసుకోండి. అది మీకు ఆక్సిజనేషన్ చేసి మీరు వేసాము. దానికి వేరే చెప్తా, దానికి ఏం చేయండి అంటే 5 days అయిపోయినాక ఒక డ్రమ్లో పెడతారు కదా, ఫుల్ ఆక్సిజన్ 3 రోజులు పెట్టండి. దానికి పెట్టినాక డైరెక్ట్ బొగ్గని లేచేయండి. ఆక్సిజన్ పెట్టినాక బొగ్గు వేసేయండి. అది ఇనాక్యులేషన్ అంటాం, ఇది ఛార్జింగ్ అంటాం. సాలిడ్ కలిపితే ఛార్జింగ్ అంటాము, ఒక గుర్తుపెట్టుకోనికే. అట్లనే లిక్విడ్ ప్లస్ సాలిడ్ బయోచార్ కలిపితే ఇనాక్యులేషన్ అంటాం. ఏదో గుర్తుపెట్టుకోనికే, ఇంగ్లీష్ వాళ్ళు చెప్పిన పదం ఏం లేదు. అప్పుడు ఇప్పుడు ఇంట్లో చల్లాలంటే చల్లుకోండి, నో ఇష్యూ. కానీ ఒక పద్ధతి ఫాలో కావాలి. పద్ధతి అంటే ఒకసారి చల్లి ఇంకోసారి చల్లక మళ్ళీ రిపీట్ చేసినప్పుడు అరే ఆ రోజు చేసిన అందుకు బాగా వచ్చింది, ఈరోజు చేసిన అందుకు రాలేదు, అట్లా ఉండొద్దు. మళ్ళీ రెప్లికేట్ అయ్యేటట్టు ఉండాలి. మీకు తేడాలు తెలియదు ఇక, అందుకే లిమిటెడ్గా ఉండండి, కానీ రిపీట్ చేసేటట్టు ఉండండి. మీ సక్సెస్ స్టోరీ చెప్పేటట్టు ఉండాలి. ఏమో ఆ రోజు మస్తు వర్షం పడ్డది, ఆ రోజు ఏమో కాలం భాగమైంది ఇట్లా అనుడు కాదు. ఎందుకు అయిందంటే చెప్పేటట్టు ఉండాలి, అప్పుడే ఇంకోటి చెప్పనీకి అవుతుంది. అట్లా అయిపోయింది కదా. సో ఇది రెడీ అయింది అనుకుందాము, ఇది 15 రోజులు అయింది అనుకుందాం. లోకల్ మట్టి అంటే నీ చెట్టు ఎందుకు మొలుస్తలేదని నీకు అర్థమైంది, నువ్వు మంది మట్టి తెచ్చినాక. గంతే, నువ్వు బాగలేదే ఈడ ఏముందో ఆ మట్టి కావాలి నాకు, నువ్వు మంచిది దేకు, నాకు మంచిది వేస్తేనే నాకు లొల్లి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మన దగ్గర చెట్లు పెట్టాలనుకో, లేదా గుంతలలో చెట్లు పెట్టాలి. మామూలుగా కూరగాయలు అయితే గింత లెవెల్లో పెడతారు అంతే కదా. కూరగాయలు అయితే ఇంతకంటే ఎక్కువ లోతే మీరు ఇయ్యరు కదా మట్టి కూరగాయలకు. పెడతాము కానీ వేర్లు పోయేది ఈ లెవెల్కి అనుకుందాం. పీకినా కానీ ఎక్కువ మటుకు వేర్లు ఇంత లెవెల్ ఉంటాయి కదా. ఇప్పుడు సపోటా చెట్లు అంటే 1 ఫీటు 2 ఫీట్లు అట్లా పోతాయేమో, 3 ఫీట్లు 4 ఫీట్లు పోతాయి పెద్దగైన కొద్ది వేర్లు. కానీ మామూలు చెట్లు అయితే ఈ లెవెల్కి పోతాయి. ఇప్పుడు నాకు ఆల్రెడీ వెనక సైడ్ కూరగాయలు వేసారు, అక్కడ నేను ఎంత కలిపితే ఏమవుతుంది మట్టిలో అనేది ఒకటి తెలియాలి. బొగ్గుది కలిపితే నాకు ఏమవుతుందని తెలియాలి. ఇది తయారు చేసింది, అవునా కదా. సో ఇప్పుడు ఏం చేస్తామనంటే, ఇవి 5 ఉన్నాయి కదా మనకు, 5 ఇట్లా ఏం చేద్దామనంటే, ఒక దాంట్లో ఓన్లీ మట్టి వేద్దాం, ఒక దాంట్లో మొత్తం ఇది వేద్దాం తయారు చేసింది. ఓకే, ఈ తయారు చేసిందని బీసీ అంటున్నా, బయోచార్ కంపోస్ట్ అంటారు దాన్ని, సరేనా. బీసీ 100 ఇది అర్థమైంది కదా. అట్లనే బీసీ 75 అంటే ఇది 75% వేస్తాం, 20% మట్టి వేస్తాం ఇంకో దాంట్లో కలిపి, అర్థమైందా. అట్లనే బీసీ 50 అంటే ఇది 50,
50% అంటే ఏంది? ఇట్లా 50% అనుకోండి, సగం మట్టి, సగం ఇది సగం అది. ఇది మళ్ళీ ఇది 25, అది 75. ఇది ఓన్లీ మట్టి అంటే బీసీ 0. బీసీ అంటే ఇది ఏముంది? 0 ఉంది ఇందులో, ఓన్లీ మట్టి ఉందని. 5 అయినాయా? 5 చేసినాక ఇత్తనాలు పెట్టాలి. ఇప్పుడు పెద్దగా ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఒక బెండ ఇత్తు చూడనికే కొన్ని రోజులు, ఒక బెండిత్తు, ఒకటి టమాటిత్తు, ఒకటి మిరపిత్తు, అట్లేవో 3 పెట్టుండి మీకు తెలియనికే, ఎందుకంటే మనకి ఎక్కువ కావాలి చేయనీకే. బీసీ 100 ఈ ఇలా దీనికి బొగ్గులే జర ముక్కలు, దీనికేమో ఇటుకలేమో బొగ్గేది దీనికి అస్సలు. ఇంకోటిది ముక్కలు వేయాలి, 1 ఇంచ్ అట్లా వేయే ఇటుక ముక్కలు, రాళ్ళు కానీ ఇదన్నీ జారిపోద్దు కదా, లేకపోతే అంతా ఉరుకుతుంది. రాళ్ళు కానీ ఇటుకలు కానీ ఏదో ఒకటి ముక్కలు అవి 1 ఇంచ్ లావు ముక్కలు. అది పడిపోతా అంటే అందులో జారట్లా పెట్టిపోయి మొత్తం ఈ 4 ఇట్లా 1 ఇంచు ఆ బొగ్గు 1 ఇంచ్ వేయి అన్నిట్లా, 1 ఇంచు పరిచినట్టు అట్లా సరిపోయింది. ఒకటి అయింది. ఇంకా అల్లి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఎర్రది ఉంది కదా, ఇది ఎక్కువైంది, ఇది తగ్గేసి గింత బొగ్గు నుంచి తీసుకురా. చెట్ల పెట్టి నీకు ఎంత వేస్తారు అంతేనా? మామూలుగానే చెట్లు పెట్టి నీకల్లా నింపాలి, ఎంత వేస్తావు అంతే. ఇక అంతే, నీళ్ళు పోయినకి జాగా ఉండాలి కదా, సరిపోయింది. మీరు ఇంట్లో కూడా చెక్ చేయొచ్చు, కింద సాసర్లు పెట్టి pH చెక్ చేయొచ్చు. మామూలుగా తక్కువ పోస్తాము, కావాలంటే కొన్ని ఎక్కువ పోసి చెక్ చేసుకోవచ్చు. ఇగో అదేమో ఇది పక్కన పెట్టి, ఇది 50, ఒక మగ్గిది మగ్గు ఒకటి చాలు, ఇంతే నింపాలి మళ్ళీ అది కూడా. ఇదండి అంతే మట్టి నింపు, ఇక బాగా కలపాలి. అది 50%ది, సగం వేసిండ్రు. ఇది కొంచెం వేసి మొత్తం కలుపు, బాగా కలుపు. ఇది 50%ది, బీసీ 50. ఇది యాక్చువల్గా 15 రోజులు అయినాక చేయాలి. మీకు ఎక్స్పెరిమెంట్కి చూపెడుతున్నా, టెంపరీ. నిజంగా ఛార్జ్ అయింది కాదు, ఇది ఛార్జింగ్ కాలే. ఇప్పుడు మీకు చూపెట్ట నీకే చేస్తున్నా. మీరు 15 రోజులు ప్రక్రియ అయినాక చేయండి. 15 రోజులు రోజు కలపాలి. వర్షం పడనీయొద్దు, వర్షం నీళ్ళు మొత్తం ఇలా పడి మొత్తం కొట్టుకోబెట్టేట్టు చేయొద్దు, మళ్ళీ బలం అంతా పోతుంది. ఇట్లనే ఈ జాగాలో వేసుకోవచ్చు, ఏమున్నది. ఇప్పుడున్న బొగ్గుడు ఇటు వేసుకోండి, అంత దూరం ఎందుకు వస్తుంది అమ్మా, మూలకి వేసుకోండి, ఈ గడ్డ మీద వేసుకోండి. టన్ అయితే ఎక్కువ. అరే ఫోన్లు రానియకండి అమ్మ, జరుగుతుంది. ఇక దూరం పెట్టరండి ఆ ఫోన్. ఇగో 50% ఇక్కడ, ఇది బీసీ 50, అర్థమైందా? ఇది యాక్చువల్గా మీరు ఏం చేయాలంటే 10 చేయాలి, ఇంకా పర్ఫెక్షన్ రావాలంటే. బీసీ 100, బీసీ 90, బీసీ 80, బీసీ 0 వరకు రావాలి. మీకు గ్రాఫ్ వస్తుంది ఇట్లా చెట్లే మీకు గ్రాఫ్. రోజు ఒక ఫోటో కెమెరాలు పెట్టిరు కదా మీరు, ఈ అరుగు ఉంది కదా పెట్టేస్తే ఇక మీకు ఆన్ నుంచే రోజు గ్రాఫ్ వస్తుంది. దాన్ని వెనుక షీట్ పెట్టండి, స్కేల్ పెట్టండి. మీరు జూమ్ తోటి ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్లు తీసుకోవచ్చు ఎవ్రీడే. దీని మీదనే పెడదాం ఇప్పుడు. ఇది 75% వేయాలి, అది 20% వేయాలి. నీళ్ళు పడే ఏమవుతుంది, అది బాగాలే ఇరిగిపోయింది. ఇది వాడు, ఇది 3 పాలు. ఇదేమో పిట్ మెథడ్ కూడా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పిట్టులో డైరెక్ట్ పిట్టు కొట్టి అందులో ఏ ప్రపోర్షన్ కలిపితే చెట్టు బాగుతుంది అని చెప్పడానికి ఇది డైరెక్ట్. ఇది 75, అర్థమైందా? అది 3 ఇంతలో పోయి, అది 3 ఇంతలో పోయి, అది 3, ఇది 1, 3 భాగాలు. ఇప్పుడు అర్థమైంది, 25 చేస్తున్నాం. చాలు, ఇక తక్కువనే నీకు మిగులుతుంది కదా. దీన్ని వేరియేషన్ చేయకండి, 50 అన్నా ఎప్పుడు 50 ఉండాలి. ఈ వేరియేషన్ చేస్తే ఎవ్వరు కూడా మిమ్మల్ని చేయలేరు, గైడెన్స్ ఇవ్వలేరు. నేను 20% బొగ్గు చేసిన, 20% అది వేసిన, ఇది అనుకుంటూ పోతే అది నా బొగ్గు సైన్సే కాదండి. కావాలంటే ఇది స్టాండర్డ్ చేసుకొని ఇవి చేంజ్ చేసుకోండి కావాలంటే.
లేకపోతే మీకు ఇంక ఎప్పుడు దొరకది, పట్టు దొరకది, కన్ఫ్యూజన్ మొదలవుతుంది. అందుకే నేను ఫిక్స్ చేసేసిన. మీకు వీలైతే ఇలా కోకోపీట్ కలపవచ్చు సార్. ఇది కలుపుకోవచ్చు. మీరు ఏం చేయాలంటే ఆ ఎరువు భాగం ఉంది కదా, ఇంట్లో కలపొద్దు. ఈ ఇప్పుడు నేను చెప్తున్నా, ఇది 50% బుక్ చేసిరు కదా, 50% కంపోస్ట్ వేసిరు. నేనేమంట 30% కంపోస్ట్ వేయండి, 20% కోకోపీట్ వేయండి. అర్థమైంది? లేదా 30% కంపోస్ట్ వేసి 10% కోకోపీటు, 10% ఇసుక వేయండి. అట్లా మీ ఇష్టం. ఈ 50% వేరియేషన్లు చేయండి. అది వేసి మీరు చేస్తే ఏమైతుందంటే మీకు ఆ ఫామ్ లో దొరుకుతుంది, పైప్లో లీక్ పెట్టిన ఫామ్ లో దొరుకుతుంది. హ్యూమిక్ యాసిడ్ కూడా కొన్ని వేసుకోవచ్చు. మీరు హ్యూమిక్ యాసిడ్ చేసినప్పుడు మీరు కావాలంటే బొగ్గుని హ్యూమిక్ యాసిడ్ లో ముంచి అవి కలుపుకోండి, లేకపోతే చల్లుకోండి హ్యూమిక్ యాసిడ్. అది బెటర్, చల్లండి, అది బెటర్. ఇకదే అది ఇడబెట్టు. అర్థమైంది కదా ఇప్పుడు? ఇగో ఇదేమో 0, బీసీ 0, బీసీ 100, బీసీ 75, బీసీ 50, బీసీ 25, బీసీ 0. ఇప్పుడు ఇందులన్నీ ఒకటే రకం చెట్లు పెడతాం. అర్థమైందా? దొండ చెట్టు పెడితే దొండ, బెండ పెడితే బెండ, ఏది పెట్టినా, టమాటా పెడితే టమాటా. కానీ మీరు ఫస్ట్ ఏం పెట్టాలంటే బాగా ఎక్కువ పెరిగేటివి పెరగాలి, పొడవులో పోయేటివి పెట్టండి. మీకు తేడా అది కూడా నాటు బెండ. మళ్ళీ హైబ్రిడ్ బెండలు పెట్టే పొట్టి ఉంటే నేనేం చేయలేను రీసెర్చ్, మీరేం చేయలేదు. పొడవులో పెరిగేటివి కావాలి విత్తనం. పొడవులో పెరిగితే ఏంటంటే కెమెరా ముందర పెడతాం కదా, ఇక సార్ ఎడ కూర్చున్నా రోజు ఎంత పెరిగినాయో, ఎండ్ల బాగా పెరుగుతుందో కూడా సార్కి అర్థమవుతుంది. అర్థమైందా? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకో మాట అమ్మా, ఈ 5 ఎండ్ల బాగా పెరుగుతుంది మీరు అనుకుంటారు, మాట చెప్పండి. ఎండ్ల 100 దాంట్లో నువ్వమ్మా ఏది ఎండ్ల బాగా పెరుగుతుంది? ఇప్పుడు నీకు చాయ్ పెట్టి ఫుల్ చక్కెర వేసి ఇస్తా, ఇంతంత తీయగా ఉంటుంది, చాయ్ తాగుద్ది అవుతుందా? గది అట్లనే. అంటే నువ్వు ఎక్కువ పైసలు ఇచ్చి పిల్లలని ఖరాబ్ చేసి రాటరు ఉంటుంది కదా. ఇట్లా నువ్వు బండిలో పెట్రోల్ ఫుల్ వస్తే ఫుల్ స్పీడ్లో పోతుంది. ఏంది ఎంత దొక్కితే అంతే పోతుంది కదా. ఎడ్లకు ఫుల్ తిండి పెడితే ఫుల్ దుంతే పండుతాయి, అవి ఉరుకుతాయా పంతాయా? మరి ఉల్టా అవుతుంది. అట్లనే ఇది కూడా అట్లనే అవుతుంది. మట్టిలో కూడా ఏంటంటే ఏది పని చేస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడు తెలియదు. ఒక 15 రోజులల్లో మీకు తేడా తెలుస్తూనే ఉంటుంది. 3 నెలల్లో మొత్తం తెలుస్తుంది కథ. 3 నెలల్లో మీ కాయలు కూడా కాస్తాయి, హైట్ కూడా పెరుగుతుంది, మొత్తం కథ అర్థమవుతుంది. అర్థమైంది కదా? అట్లా అందుకే ఫస్ట్ కూరగాయలతో టెస్టింగ్ చేసుకుంటాం, మన భూమికి ఏది కరెక్ట్ అనే దానికి. దాంతో పెంచుకోండి. మీరు పిట్టే కాబట్టి ఆటోమేటిక్ తెలుస్తుంది. ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు ఒక 50 స్క్వేర్ సెంటీమీటర్ మీకు ఆ పిట్ ఉంటుంది కదా, పిట్ సైజ్ మల్టిప్లై చేసి డెప్త్ మల్టిప్లై చేసి ఎంత వేసుకోండి. పిట్టుకు మీకు అవసరం లేదు, డబల్ అని అంటే డబల్ కలిపి ఆ పిట్టు నింపుకోండి అంతే. మీకు ఈ ఇష్యూ లేదు. ఇక్కడ 75 బీసీ, నాకు ఇది బీసీ వచ్చింది. మీరు పిట్టు దోతారు, ఎంతనన్నా దోకోండి, ఉన్నది అది వేరే, అది దానికి వేరే మెథడ్. కొత్త పెట్టేదానికి ఇది. అయితే ఇప్పుడు వాటిని పీకి పెట్టలేం కాబట్టి మనం ఏం చేయాలనంటే, ఇప్పుడు ఇదైతే కంపోజిషన్ చేసుకున్నాం మనం, ఇది సో ఇది మనము డిఫరెంట్ ప్రపోర్షన్స్లో వేయాలి. అట్లనే డిఫరెంట్ కాంబినేషన్లో ఒక రో మొత్తం చెట్లకి వేయాలి, ఒక దానికి వేయొద్దు. వేసి అబ్జర్వ్ చేయాలి. 15 days తయారైన తర్వాత ఎగ్జాక్ట్ క్వాంటిటీ అక్కడ మీకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఒక పేపర్ ఇస్తే నేను చెప్తాను. ఏం కాదు, మీకు అది చెప్తా, ఈజీ మెథడ్, అది పెద్ద పని కాదు. అల్టిమేట్గా మీరు భూమిని ట్రీట్ చేస్తారు. సో సింపుల్ థింగ్ ఏందనంటే, వెదర్ రూట్ ఈజ్ హియర్ ఆర్ దిస్ రూట్ ఈజ్ హియర్. రూట్ హెయిర్స్ అనేది ఈడికి వస్తాయి పెద్దగా అయితే, లేకపోతే ఈడు ఉంటుంది. సో ఈడున్న దానికి ఇంట్లో పెడుతున్నారు మీరు. అర్థమైంది కదా? సో రూట్ హెయిర్ ఈడున్నప్పుడు ఏమైంది, నాకు ఈడొక సర్కిల్ ఏర్పడ్డది. ఆ సర్కిల్ ఇంత అని ఉండొచ్చు, డబల్ అని ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డబల్ ఉంది అని అనుకుంటా, ఇది ఈ సర్కిల్.
డబుల్ ఉంటే అప్పుడు ఏం చేస్తా, 2 తొట్లు పెడతా. ఉమ్. ఇంత ఏరియా వరకు నేను కవర్ చేసుకుంటా, ఈ సర్కిల్ కవర్ చేయాలి. ఉమ్. అందులో నాకు ఇంకో ఫామ్లో ఏం దొరికింది, ఎంత ప్రపోర్షన్కి బాగా పనిచేస్తుంది అనే ఫామ్లో దొరికింది కదా ఆల్రెడీ. ఆ ప్రపోర్షన్ది నేను ఆ సర్కిల్ వేసుకుంటా, ఉమ్. ఎంత పడితే అంత. ఇప్పుడు 4 ఇంచ్ అంటే 4 ఇంచ్ వరకు నేను తీసి, నాకు బీసీ 75 పనిచేస్తుంది ఈ ఏరియాలో ఏరియా. ఆల్రెడీ. ఇందులో తెలిసింది మీకు. అవును. 20% BC ఉంటుంది. అంటే ఆల్రెడీ మట్టి ఎట్లయినా ఉంటుంది కాబట్టి లోకల్ కలిపి వేసుకోవచ్చు. ఉమ్. అర్థమైంది కదా, అట్లా చేయొచ్చు ఒక మెథడ్. లేదా బయటనే మీరే ముందు కలిపి దీన్ని ఆడ వేసుకోవచ్చు, అట్లా చేయొచ్చు. అర్థమైంది. ఈ ఫార్ములాని అటు రెప్లికేట్ చేయండి, మీకు ఏరియా తెలుస్తుంది, క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇట్లా ఇది సర్కిల్ కదా, నాకు చెట్టు చుట్టూ ఉమ్. ఇది సర్కిల్ కదా. సో ఇక్కడ నేను ఇంత ఏరియా కవర్ చేయాలంటే ఎంత మట్టి పడుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది కదా. అందులో ఏమవుతుంది అని అంటే మీకు డెప్త్ దున్నిల లెవెల్కే పోతుంది, లేదా కల్వరతో అన్న లెవెల్కే పోతుంది, కింది లెవెల్కి తెలియదు మీకు. పోదు. అవును. కానీ కాబట్టి 5 ఇంచెస్ మన ఇక్కడ మీరు 4-5 ఇంచెస్ అంటే 1 స్క్వేర్ మీటర్ది పర్ఫెక్ట్ కరెక్ట్ సరిపోతుంది. సరిపోతుంది. 4-5 ఇంచెస్ అంటే అది సరిపోతుంది. సరిపోతుంది. లేదు మీరు పండ్ల తోటలకు మాకు డెప్త్ ఎక్కువ కావాలంటే, ఇప్పుడు ఇది కూడా 4 ఇంచులే చూడండి, ఇది 3, ఇది 4 ఇంచులు సరిపోయింది. ఇదేనా అదేనా సరిపోతుంది. సో ఇది మరి ఇది పెట్టినా మనం అక్కడ అప్లై చేస్తే అంతే సరిపోతుంది. అంతే అన్న. దీన్ని ప్రపోర్షన్ మీరు ఈ సర్కిల్ లో ఫిట్ చేసుకోండి. అంతే. అది ఎంత చూసుకుని ఏరియా చూసుకుంటే అయిపోతుంది. దీంట్లో అన్ని టైమ్స్ చేయాలి దాంట్లో. మీరు ఈజీగా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఒక కంప్యూటర్ లో పెట్టుకొని కూడా డమ్మీగా తీసుకోవచ్చు, రింగ్ తీసుకుంటే సర్కంఫరెన్స్ తోటి ఏరియా వస్తుంది. ఆ ఏరియా ఎంత ఉందో పెరిమీటర్ అంటాం కదా, టోటల్ ఇన్ బిట్వీన్ ఏరియా తోటి మీరు క్యాల్కులేట్ చేసుకుంటే రెప్లికేట్ అయిపోతుంది. అది. రెండోది ఏంటంటే, కావాలని కొన్ని పోర్షన్లలో ఎక్కువ తక్కువ చేసి ఒక దగ్గర పెట్టండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అప్లికేషన్స్ ఏముండదు, ఆల్రెడీ వేసిన దగ్గర మళ్ళా ఇది వేరే ప్రపోర్షన్ వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బొగ్గ ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేయాలి. అప్పుడు ఇది పని చేయొచ్చు, ఇది కూడా 25 పని చేయొచ్చు. అయితే ప్లస్ అప్పుడు ఎరువులు ఒకటే వేయాలి ఇక. అందుకే మీరు 1 మీటర్ చేసి పర్మనెంట్ పెట్టుకుంటారు కదా, అక్కడ చేయడం ఈజీగా ఉంటుంది ఎప్పటికీ. ఫర్ ఎవర్ దాన్ని ఒక 5 ఏళ్ళు నడిపించారు అనుకోండి, మీ సాచురేషన్ లెవెల్స్ వచ్చేస్తాయి. డిస్టర్బ్ చేయొద్దు. అందుకే దానికి నేను ఇటుకలతో కట్టాలంట. ప్లస్ నీళ్లు కూడా ఇక్కడ అక్కడ పోవద్దు, కంప్లీట్ గా ఇట్లా గట్టిగా కట్టేయాలన్నమాట. అప్పుడు 5 ఏళ్ళు దాంట్లోనే పెట్టి దాంట్లోనే పండిస్తుంటాం. అన్ని ఎక్స్పెరిమెంట్లు అన్ని అయితే మీరు ఎంత చేస్తే తేడా వస్తుంది. యాక్చువల్గా అయితే పెద్ద పొలంలో నేను ఏం చేస్తుంటే, కూర్చోండి మీరు, ఇది 1 స్క్వేర్ మీటర్ అనుకోండి అమ్మ. మీటర్ అంటే ఎంత ఉంటుంది, గింత ఉంటుంది. సో ఇది 1 మీటరు, ఇదొక మీటరు, ఇదొక మీటర్, ఇదొక మీటరు మడి చేయండి, ఉల్లిగడ్డ మడి లెక్క చేస్తారు కదా. ఇట్లా ఏం చేయండి అంటే, ఒక 5 కావాలి మళ్ళు. కానీ ఈ మళ్ళ మధ్యన గట్టిగా ఉండాలి, ఇటుకలతో పెట్టినా సరే. ఒక 8 ఇంచులు, 1 ఫీటు కట్ట వేసినా సరే. పెద్ద వర్షాలు పడితే ఈ మట్టి ఇంట్లోకి రావద్దు, ఈ మట్టి ఇంట్లోకి రావద్దు. నీళ్లు పెట్టినప్పుడు ఈ నీళ్ళు ఇంట్లోకి రావద్దు, ఈ నీళ్ళు ఇంట్లోకి రావద్దు. కట్టుడేం లేదు, గట్టి ఇటుకలు పెట్టి జాగ ఎక్కువేయాలి, గ్యాప్ ఎక్కువేయాలి. ఇక్కడ అన్నట్టు ఉన్నాయి కానీ మీకు గ్యాప్ ఎక్కువేయాలి. 1 ఫీట్ అని ఇస్తే అస్సలు రాదు, ఫీట్ ఇస్తే అస్సలు రాదు. అర్థమైంది కదా. ఇగో ఎన్నైనా ఇవి ఇప్పుడు ఏదైంది, అయింది కదా, 5 అయినాయి కదా. 5 డబ్బాలు తీసుకోండి. 5 డబ్బాలు తీసుకుంటే ఇదేమో మన లోకల్ది మట్టి, కడితే జరంతా కొంచెం మట్టి. ఇందులో నేను ఏం వేయ, లోకల్ మట్టే ఉంటుంది. లోకల్ మట్టి ఏదో అదే ఉంటుంది, నేను ఏం చేయ దీనికి. సరేనా, పోని పాపము అని దయాగుణము ఏం లేదు దీనికి. ఇక్కడ పుట్టిన మట్టి తాతలు ముత్తాతలు ఏం చేసిరో నాకు తెలియదు, ముందటోళ్ళు ఏం చేసిరో నాకు తెలియదు. ఉన్న మట్టి ఉన్న కాడికి అట్లనే పెట్టినా. అర్థమైంది కదా. ఇది ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు ఈ కంపోస్టు ఇందులో అది మట్టి కలవాలి, తెలుసు కదా మీకు ఇది. సో దీన్ని ఏం చేస్తా అంటే, ఇగో ఇందులో 1/2 కిలో వేసిన, తక్కువ కేంచి మొదలు పెట్టాలి. అర్ధ కిలో, తర్వాత కిలో, 1/2 కిలో, ఇది 1/2 కిలో. ఎంత అయింది, ఇది కిలో అయింది కదా. సో ఇక్కడ ఏం చేసిన, 2 కిలోలు, 1/2 కిలో, 1/2 కిలో, 1/2 కిలో. కింద మట్టి ఉంది, గుర్తుపెట్టుకో, మట్టి ఉంది, ఇట్లా మట్టి కింద. దాంట్లో ఇది వేసిన, ఫస్ట్ వేసినాక ఇక్కడ ఏం చేసిన నేను అవతల దాంట్లో
4 కిలోలు 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు చెప్పు ఎన్ని ఎంత వేసినా ఇందులోనే మట్టే ఉంది, ఏం వేయలేదు. అర్థమైంది కదా? అర్ధ కిలో, కిలో, 2 కిలోలు, 4 కిలోలు అంటే డబల్ 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 వేసి దీన్ని అంతా మట్టిలో తవ్వినట్టు వేయాలి. నువ్వు 4 ఇంచులు 5 ఇంచులు దున్నినట్టు చేస్తే ఎట్లా చేస్తాం, అట్లా మనం ఎంత లోతు అయితే తీస్తాము కూరగాయలకు దానికి అంత లోతు తీయాలి, కిందికి నీకు చేయాలి, కలిపేయాలి. సో ఇది మొత్తం కలుస్తుంది. సో అట్లనే ఇది మొత్తం కలుస్తుంది, ఇది మొత్తం కలుస్తుంది, ఇది మొత్తం కలుస్తుంది మట్టిలో. అర్థమైందా? ఇప్పుడు ఈ లెక్కతోటి ఏమైందని అంటే ఇప్పుడు ఏ ఇత్తనమన్నా పెట్టి అన్నిట్లా ఒకటే రకం పెట్టి రోజు ఒక ఫోటో తీయాలి, రోజు చూడాలి. మొలక ఎత్తుతున్నప్పటికించి ఇక రోజు ఒక ఫోటో తీసుకుంటూ పోవాలి. తీసుకుంటూ పోతే మనకేమైతే అంటే చెట్లు సైజు ఉంటాయి కదా, తెలుస్తుంది. తెలిసి ఎంత వేస్తే నా భూమిలో బాగా పని చేస్తుందో కూడా తెలుస్తుంది. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ లెక్క వచ్చినాక అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇది చిన్న ఏరియా తక్కువలో చేసినాం. ఇప్పుడు నాకు ఇది 1 మీటర్ అని అంటే 1 హెక్టార్కి 10,000 ఉంటాయి మీటర్లు. అర్థమైందా? హెక్టార్ అంటే 2.5 హెక్టార్ అనుకో దాదాపు. అర్థమైంది కదా? అప్పుడు నాకు ఇంట్లో చెట్లు మొలిచినప్పుడు నాకు ఒకవేళ ఈ 1 కిలో వేసిన దగ్గర బాగా వచ్చింది అనుకో, చెట్టు ఎక్కువ వేస్తే ఎక్కువ వస్తానే రాదని చెప్పిన ఉన్నమాట. మీకు ఎందుకో చెప్పినా కదా, ఎక్కువ తిన్న వాళ్ళు కూల పడతారు కానీ పని చేయరు. ఆ టైపే చెట్టు కూడా అంతే, ఎక్కువ వేస్తే ఇంకా ఉన్నాయంతా నాశనం అవుతాయి. ఇప్పుడు యూరియా మంచిదని ఎక్కువ గుప్తే ఏమవుతుంది, మాడదా, ఖరాబ్ అవుతాయి చెట్లు. అట్లనే సో ఇది వేసినప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలో నాకు తెలిసింది అనుకుందాం మంచిగా వచ్చిందని. అప్పుడు నాకు ఏమవుతుంది, 1 హెక్టార్కి ఎంత వేయాలని అంటే 10 టన్నులు ఈ మసాలా వేస్తే నాకు మొత్తం పొలానికి సరిపోతుంది అని ఒక లెక్క తెలుస్తుంది. అర్థమైంది కదా? డైరెక్ట్ అందులో ఏమున్నది, బొగ్గు ఎంత ఉంది, 5 టన్నులు ఉంది, ఇంకా 5 టన్నులు ఎరువు ఉంది, అంతే కదా? ఇంట్లో సగం సగం కలిపినందుకు. అర్థమైంది కదా? లెక్క పక్కా తెలిసిందా? ఎవరు అడిగినా కానీ ఎకరాకి ఎంత అంటే దీని లెక్కతోటి మనం హెక్టార్కి చెప్తాం, హెక్టార్ నుంచి మరి ఎకరాలకి వేసుకోవచ్చు. అర్థమైంది కదా లెక్క? ఇది చేసుకున్నాక మళ్ళీ వచ్చే సంవత్సరం ఏం చేయాలన్నాం అనుకో, ఆల్రెడీ ఇది మనం పెద్ద ఎత్తున ఓ దగ్గర వేసేసినాము పొలంలో. అయితే ఆ పొలంలో మళ్ళీ ఇంకో దగ్గర తీసుకోవాలి, మళ్ళీ 5 డబ్బాలు ఇంకో దగ్గర వేసిన పొలంలో ఇంకో దగ్గర తీసుకోవాలి. తీసుకొని ఈసారి నేనేం చేస్తా, అర్ధ కిలో బదులు 1/2 కిలో ఇస్తాడు, ఈడ అర్ధ కిలో చేస్తా, 1 కిలో 2 కిలోలకు వస్తా. అర్థమైందా? చేసి ఆ పొలంలో ఇంకో దగ్గర వేస్తే ఎన్నో దగ్గర 5 డబ్బాలు, మళ్ళీ నాకు ఆడ తేడా తెలుస్తుంది ఎంతవరకు వేస్తే కరెక్ట్ అనేది. దాంతో మళ్ళీ మొత్తం హెక్టార్కి వేస్తా, షిఫ్టింగ్. అర్థమైంది లెక్క? అట్లా ఒక 5 ఏళ్ళలో తెలుస్తుంది. అయితే ముందేసింది ఉంది కదా, నీకు పర్సు ఇచ్చినాన్ని ఖాళీగా పెట్టుకుంటే పని అవుతుందా? అది నింపాలి కదా. అంటే ముందు నేను బొగ్గేసింది ఉంది, దానికి తగ్గదు మళ్ళీ విడిగేసుకోవాలి. ఈ కలిపేసేదాందే చెప్తున్నా లెక్క, కానీ పాత బొగ్గుకి ఎంత వేయాలనేది వేయాలి, మళ్ళీ అది ఫుడ్ వేయాలి దానికి. అది మామూలుగా వేసుకుంటా పోండి, ఆ ఎరువులు అవి వేసుకోండి, దీనికి అడ్డం కాదు. కానీ ఇది వేసేటప్పుడు ఎంత కలిపియాలనేది ఒక లెక్క. అర్థమైంది కదా? ఇప్పుడు పిట్టుకి మీకు అది పని చేస్తుంది, చెట్టు పెట్టేటప్పుడు అది పని చేస్తుంది. ఫామ్లో ఒక చెట్టు గుంతలో పెట్టాలంటే ఆ గుంతలు ఎంత మట్టికి వెళ్ళిపోయాలనేది ఈ చెట్లు చెప్తాయి మీకు. ఒకటి అయిపోయింది. రెండోది అట్లనే మీరు విత్తనాల ట్రేలో కూడా ఇవన్నీ వేసి చెక్ చేసుకోవచ్చు. విత్తనాలు మొలకెత్తనీకుంటే ఇక నారు వేయనీకి దాన్ని చేయొచ్చు. ఇదేమో పొలానికి మొత్తానికి చేయొచ్చు. ఇప్పుడు అన్నీ వచ్చినాయా లెక్కలు? చెట్లకి ఎట్లా ఎంత వేయాలి, పొలాలకి ఎంత వేయాలి, 2 లెక్కలు వచ్చినాయా? ఒకవేళ అదేమో పాయింట్ అంటాం, ఇదేమో ఏరియా అంటాం. అట్లా కాదు, రో అని అంటాం కదా. రో అంటే పెద్ద ఇష్యూ ఏం లేదు, మీరు ఏం జాగా వదిలేసేయండి, వేసే కాడిది లెక్క పెట్టుకోండి. రో అంటే ఇట్లా పట్టీలు చేస్తాం కదా మనం, పట్టి వరకే వేయండి, మీతో వేయకండి. నేను ఏమంటలేను, ఆ డైవ్ చెట్లు లేవు కదా, మీకు ఎందుకు వేస్తాం కదా, అంతే సరిపోయింది. అయితే మీకు చెట్ల కానీ ఎక్కువ మిగులుతుంది ఉన్నమాట. మీరు ఈ వరి పొలానికి ఎంత వేసినా కొట్టుకోబోతుంది, కొంచెం అది ఇది అవుతుంది. కానీ చెట్టు కాడనేమో ఎన్నెళ్ళని ఉంటుంది, కొత్త చెట్టు వేటే కాడ అయితే ఇంకా లాభం. అది ఇంట్లో మీకు స్పెషల్ ఫామ్లో సార్ అంటే యాడ్ చేయాల్సినవి మీకు ఆల్రెడీ చెప్పినా కానీ, ఇంట్లో పచ్చి రొట్ట వేసి దున్నండి బాగా,
పొలంలో ముందు ఈ వేసే ముందు కూడా జన్ము గిన్ము ఇట్లుంటాయి కదా అట్లాంటి చేయండి, అవి చేసేయండి అది ముందు బేసిక్. అది అయిపోయింది. ఎందుకంటే ఈ పొలానికి అదే ప్లేస్ లో చేయాలి ఎక్స్పెరిమెంట్. ఆల్రెడీ వేసి దున్నిన ప్లేస్ లో చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. అది ఎంత వేస్తే అంత మంచిది మీకు. ఒకటి అందులో ఏ పంట అయినా సరే, మీరు ఆవాలు తల్లి దున్నేసినా సరే, ఏ పంట అయినా సరే వేసి దున్నుడు. మొలుస్తుంది అని అంటే అది వేసి దున్నుడు అంతే. ఏ ఇతనమైన తక్కువ రేటుకి వస్తే వేయండి. సన్నేం పన్ను ఉంటుంది, లేకపోతే జన్ము అంటాము, అన్ని రకరకాల పేర్లు ఉంటాయి. అవన్నీ ఏదైనా సరే వేసి దున్నుండి. అది రెండోది కోకోపీట్ లాంటిది మీరు కలపాలంటే కూడా ఈ 50% కలపండి. దాంట్లో కలిపితే సరిపోతుంది. 50లోనే అన్ని ఎక్స్పెరిమెంట్లు. బొగ్గు మాత్రం 50 ఫిక్స్డ్. దాన్ని షిఫ్ట్ చేయకండి. దాన్ని షిఫ్ట్ చేయడం మొదలెడితే బొగ్గే ఉండదు ఆఖరికి, మళ్ళీ మీ పంచగవ్య అవుతుంది, ఇంకేమవుతుంది. అన్ని చేంజ్ చేసుకోండి. ఏమన్నా వేయండి, 50 అది పెట్టి చేయండి బేసిక్ది అయితే. అప్పుడు మీకు ఫామ్లో ఇప్పుడు ఇక పైపులు తీయండి. నేను చెప్తా, ఒక పైపు చిన్న పైపు ఇవ్వమ్మా. నీది కాడు ఉంది కదా, అది 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 ఇగో దీంట్లో ఏం చేయండి అంటే, ఇప్పుడు మీరు ఎర్ర మన్ను ఈ మన్ను కలిపితే మంచిగా అవుతాను ఒకటి ఆలోచన చేసి కలుపుకోండి. ఎంత కలుపుతారో కలుపుకోండి. కింది వరకు కలుపుతామంటే కింది వరకు కూడా కలుపుకోండి. కలిపిన మట్టి తీయండి. ఇంటికి తెచ్చినాక ఇప్పుడు మన మసాలా ఉంటుంది, అర్థమైంది కదా. ఫస్ట్ ఏమో మొత్తం అదే వేయండి, లోకల్ మట్టి. ఇది మీరు ఫీట్ వరకు ట్రీట్మెంట్ చేయాలంటే 1.5 ఫీట్ తీసుకోండి. నీళ్ళు కూడా వెనక్కి జాగుండాలి. లేదు మేము 4 ఫీట్ల వరకు టెస్ట్ చేస్తామంటే ఇంకా జర పెద్ద పైపు తీసుకొని 4 ఫీట్ల వరకు టెస్ట్ చేసుకోండి. 4 అంటే మీద 2 ఫీట్లు పెట్టుకోవాలి నీళ్ళు పోయినకి. అట్లా పెట్టి ఇందులో ఏమేంటంటే మీరు ఏదైతే అమెండ్ చేయాలనుకుంటారో లోకల్గా ఇప్పుడున్న అన్ని ఆప్షన్స్లో, ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్స్ కూడా అది వేసేయండి ముందు. మీరు కాస్ట్ బెనిఫిట్ చేసేసుకుంటారు దీంతో. బొగ్గుది కూడా వేసి కంట్రోల్ మాత్రం ఉంటుంది. వేసినప్పుడు ఓన్లీ నీళ్లు పోయండి. నీళ్లు పోసి 2 అంశాలు. ఒకటి ఎంత టైంలో మనకు నీళ్ళు వచ్చినాయి, టైం ఒకటి టీడీఎస్ కూడా చూడండి, ఒకటి పిహెచ్, 3 చూడండి. టైము, టీడీఎస్, పిహెచ్ నీళ్ళ. దాంతో కూడా మీకు ఇది 4-5 రోజులలోనే తేడాలు తెలుస్తాయి. అట్లా దీన్ని ఒక వారం రోజులు వాడండి, నీళ్ళు పోసి అంటే ఎన్నో వర్షాలు పడ్డది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ప్రాంతంలో వర్షపాతం 80 సెంటీమీటర్లు ఉన్నది అంటే ఒక సంవత్సరం మొత్తం మంచి వర్షం పడితే కూడా ఎంత తగ్గుతుంది అనేది ఒక తెలవాలంటే ఏం చేయాలి, ఆ 80 సెంటీమీటర్ల లెవెల్లో మనం పోసుకోవాలి. అర్థమైంది కదా. సో అప్పుడు ఆ నీళ్ళు వచ్చినది దాని టీడీఎస్, తర్వాత దాని ఒక టైమ్ ఆఫ్ ఎన్ని నిమిషాలకి ఎంత ఫాస్ట్గా వచ్చింది. దీంతో ఇమ్మీడియట్గా మీకు అర్థమవుతుంది. ఒకటేమో ఫాస్ట్గా నీళ్ళు వచ్చినాయి అంటేనే మంచిది. ఎంత ఫాస్ట్గా నీళ్ళు వచ్చినాయి అదొకటి మంచిది. ఫస్ట్ పిహెచ్ తగ్గిందంటే ఇంకా మంచిది. టీడీఎస్ తగ్గిందంటే కూడా మనం పోసిన, అందుకే మంచినీళ్ళు పోయండి ఇంట్లో, సాల్ట్ వెళ్ళిపోయినట్టు. మంచినీళ్ళు తీసుకురావాలి. ఏ నుంచి నారో నీళ్ళు ఉంటాయి కదా, ప్లాంట్ కాడ నీళ్లు తెచ్చి పోయాలి ఇంట్లో. దాని టీడీఎస్ కూడా చెక్ చేయండి, మీకు తెలిసిపోతుంది. 1 స్క్వేర్ మీటర్కి 1 హెక్టార్కి ఇంత అయితే, నాకు ఇటు డెప్త్ ఆఫ్ 1 ఫీట్కి ఎంత అవుతుంది అని మీ క్యాల్కులేటర్లో కొట్టుకుంటూ వస్తుంది. ఎక్సెల్ పెద్ద పని కాదు. ఇప్పుడే మీకు జిప్సము, హ్యూమిక్ యాసిడ్, శాండ్, జిప్సము. శాండ్ కాకపోతే రాక్ డస్ట్. శాండ్ దొరకకుంటే, కానీ దొరకదు, కాస్ట్లీ ఉంటుంది. కలపవచ్చు, ఏమవుతుంది, ఇంకా మంచిది, మినరల్సే కదా, ఏం కాదు. రాక్ డస్ట్ కలపండి, మీకు చీప్ అండ్ బెస్ట్. అది పట్టుకో. శాండ్ కదా, శాండ్ గ్రేడ్ వేయండి. మీకు అందులో 2 రకాలు ఉంటుంది. ఎగ్జామ్ ఫైన్ డస్ట్ ఉంటుంది, శాండ్ గ్రేడ్ వేయండి, అవుతుంది ఆటోమేటిక్. అయితే శాండ్ గ్రేడ్ అవుతుంది. శాండ్ వేస్తే మీకు ఫిల్టరేషన్ అయ్యి ఆ సాల్ట్ అక్యుములేషన్ కాదు, వెళ్ళిపోతుంది. మళ్ళీ అందులోనే మీరు కోకోపీట్ వేసుకోవచ్చు కొంచెం. ఇళ్ళనే వేయచ్చు కావాలంటే. కోకోపీట్ వేయండి ఇంట్లో, కొంచెం జిప్సం తెచ్చేయండి. జిప్సం దొరుకుతుంది మామూలుగా కూడా. అగ్రికల్చర్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళని అడగండి, వాళ్ళు చూడు చెప్తారు. వాళ్ళు టన్నులు ఇస్తారు, లారీలు. అది ఇట్లా పోసి ఉంటుంది కుప్పలు, లారీలు. ఇట్లా పోయి తెచ్చుకోవడమే, గడ్డలు తెల్లగా ఉంటుంది. మీకు మామూలుగా గోడలకు వాడతాం జిప్సము, అది వేరే టైప్ గ్రేడు.
లైమ్ కదా ఉన్నాం కదా వాడేది. సున్నం వేరే, జిప్సం ఫినిష్ చేయమా అవును, ఇది మనం. దీనికి కదా మన ఫాల్ సీలింగ్ చేసేది అది వాళ్ళు ఉంటుంది. ట్రీటెడ్ ఉంటది, ఆ. మనకి డైరెక్ట్ ఇదేమో ఇస్తారు. డైరెక్ట్ తీసుకోవాలి సాయిల్ కలుపుకొని. అంతే. ఓకే, సో అది కంపోజిషన్ అలా CaSO4 కదా, కాల్షియం అండ్ సల్ఫర్ రెండు ఉంటాయి. జిప్సం లో సల్ఫర్ అది, ఓ. అందుకు సల్ఫర్ ఇది యాసిడ్ కదా. అవును, ఎసిడిటీని మనం ఆ. దీంట్లో ఇది చేస్తాం. మీరు ఫాస్ఫరిక్ యాసిడ్ అలాంటి వేయచ్చు కానీ రేట్ ఎక్కువ. జిప్సం ట్రీట్ చేయాలంటే వాష్ అయిపోవాలంటారు కదా, మనం యాడ్ చేసింది నీడ్స్ టు సాయిల్ ని వాష్ చేసేసి వెళ్ళిపోవాలంటారు కదా. అది పోతుంది కదా ఇంట్లో, అదే కదా చేస్తున్నాం. ఇది పోతుంది కానీ మరి ఇక్కడ పోతే కింద అట్లనే పోతుందా? పోతుంది, ఇవన్నీ వేస్తారు కదా మరి ఫ్యూచర్ లో ట్రీట్మెంట్ లో. ఇసుక అందుకే వేస్తాం కదా, వంతు అన్ని ప్రపోర్షన్ చేయాలి. చాలా అందుకే దిస్ ఈజ్ అదే ఫ్యూ మనకి డేస్ అది- ఫ్యూ డేస్ R&D, ఫ్యూ డేస్ అంతే. ఫ్యూ అది డేస్. చూడాలి అది. మీకు 3 నెలలు ఇంటర్న్ దొరికినా మొత్తం పనులు అయిపోతాయి, ఈ తర్వాత టెన్షన్ ఉండదు ఆ అదే. టైపు. ఇక ఆ తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. మీకు టోటల్ కంట్రోల్ వస్తుంది, ఇక డేటా పర్మనెంట్ లో పెట్టుకొని మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇవ్వచ్చు ఆ టైపు. మీకు ఈ సీక్రెట్ ఏమవుతుంది అంటే ఇది 1 వీక్ చూస్తే సరిపోతుంది. మీకు 3 రోజులలో మీకు రిజల్ట్ కనబడుతూనే ఉంటుంది. ఏముంది, పొద్దున గంట సేపు ఫీల్డ్ లో ఉండేటోళ్ళకు కొంచెం టెస్టులు చూసేటోళ్ళకు పనులు తోముకుంటూ చేసే, ఏముంది పొద్దునపూట ఇట్లా నీళ్లు పోస్తారు, కారుతూనే ఉంటాయి చూసుకుంటూ. లేదంటే మీరు ఈ మట్టి మీ ఇంటికి తీసుకెళ్ళి అడేనా మీద పెట్టుకోవాలి. అది బెటర్, మీద రూఫ్ మీద అయినా పెట్టుకొని పైపులు పెట్టుకొని చేసుకోవాలి, ఆ మట్టి తీసుకెళ్ళి చేసుకోవాలి. ఈజీ అయిపోతుంది. మట్టి మనకి ఇక్కడ లేనిది మట్టి ఒకటే కదా, అక్కడ తీసుకొచ్చుకుని మీకు కావాలంటే చిన్న పైపులలో టెస్ట్ చేసుకొని పైపులు తీసుకెళ్ళి 5-6 రకాలు నీళ్లు మీ దగ్గర ఉంటాయి కాబట్టి అట్లా మీ పంచగవ్య ఇట్లా ఏమన్నా అనుకుంటే కూడా స్పెషల్ గా మీరు యాడ్ చేసుకోండి నీళ్ళతోటి. నీళ్ళతోటి నీళ్ళలోనే పంచగవ్య 10%, పంచగవ్య 20%. మినిమం ఫస్ట్ ఆ చేంజ్ అనేది కనబడాలి. ఇప్పుడు మీకు అక్కడ చేంజ్ కనబడ్డదా, TDS, pH అండ్ టైం 3 కనబడ్డాక మీకు మొదలవుతుంది. అది ఓకే, ఎందుకంటే TDS అది ఎట్లా డైల్యూట్ అయ్యి రావాల్సిందే కదా, రిలీజ్ అయితేనే వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ లో, తర్వాత ఇంక ఉండదు, మొత్తం వెళ్ళిపోతుంది క్లీన్ అయినట్టు. నేను అది ఫాస్ట్ గా రిజల్ట్ ఎక్కువ డిఫరెన్స్ తోటి వస్తుందని, మీకు డిఫరెన్స్ ఎక్కువ కనబడదు కదా. ఇప్పుడు నేను ట్రీటెడ్ వాటర్ తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో కలిపితే మీకు తేడా ఏం తెలుస్తుంది, అట్లా అవుతుందని మీకు డిఫరెన్స్ ఎక్కువ టక్కున తెలుస్తుంది, అట్లా చేస్తారని అన్న. మీకు ఆల్రెడీ అందులో TDS ఎక్కువ ఉన్న దాంట్లో మళ్ళీ ఇవి వచ్చి మీరు ఎంత చూసినా వేరియేషన్ సైడ్ ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ సాచురేట్ అయిపోతుంటాయి విత్ ఇన్ నో టైం, దాని పవర్ మీకు తెలియదు అని. అట్లీస్ట్ ఇది పని చేస్తుంది అన్నాక మళ్ళీ ఇక్కడ లోకల్ చేసుకోవచ్చు, మీకు నమ్మకం కుదురుతుంది ఆ వాటర్ తోటి. ఫస్ట్ ఇట్ ఈస్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని అనిపిస్తుంది, రెండో లెవెల్ ఇక్కడికి వస్తారు, అప్పుడు సేమ్ రిపీట్ చేసుకోవాలి. అవును, ఈ వాటర్ తోటి. అంతలో కూడా మీరు ఈ ప్రపోర్షన్స్ లో చెట్లు పెడతారు కదా, ఏ కాంబినేషన్ చేస్తారో ఆ రిజల్ట్స్ కూడా వస్తుంటాయి మీకు. మీకు 2 ఇంపాక్ట్లు చూసుకోవాలి, మనకి మొక్క ఎదుగుదల అది అల్టిమేట్ గా. కానీ ఈ 2 చేసిరు అనుకోండి, మీకు ఇప్పుడు అవి ఎట్లయితే చిన్న ఎక్స్పెరిమెంట్లతో కాన్ఫిడెన్స్ చూసిరు కదా, కలర్ అవు ఎంత రెడ్ ఉండే చూసిర్రా, ఎర్రగా ఉండే చూసిర్రా అమ్మ, ఎక్కడ పోయింది ఎర్ర రంగు. నేను ఏ జాతరలో ఇది చేస్తే ఏమవుతుంది, కాగితాలు కట్టించుకొని రుస్తారు నా దగ్గర. అవు సార్ దగ్గర మస్తు ఇది ఉన్నది, దూడు నా మూత్రాన్ని కూడా తెల్ల చేసిండు, దూడు వాసన లేకుండా చేసిండు. ఉన్నదా అమ్మా, మీరు భూతాలు రాకుండా కట్టేది అందుకే. ఒకప్పుడు అన్నము కూర ఏదైనా వండితే అందులో ఇంత పొగ్గేసేది అందుకే. మీరే వెనుక రాసిస్తూ అది ఊర్లలో దర్వాజా కాడి ఇనుపది ఉంటది ఒకటి కంపల్సరీ, ఇప్పటికి ఇనుప ముక్క ఉండాలి. మేము బొగ్గు వాడుతున్నాము, మళ్ళీ మీరు పేస్ట్లకు వచ్చారు, అంటే హైదరాబాద్ బొగ్గుకు వచ్చారు. ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ బాగా తేమ ఎక్కువ ఉంటుంది కదా, తేమ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే గాలి కూడా ఆడని రోజులు ఉంటాయి కొన్ని రోజులు. అప్పుడు ఏమవుతుందంటే గాలి తక్కువ ఆడుతుంది, మనకు తక్కువ ఆడినప్పుడు ఏమవుతుందంటే ఈ మైండ్ ఉంటుంది కదా, మైండ్ ఇంకో లెవెల్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కలవడ్డట్టు అవుతుంటుంది. ఆ కళలు ఏమవుతుందంటే దమ్ము కూడా ఆడదు, అర్థమైంది. ఆ టైంలో ఇట్లా అంటాం, దమ్ము తీసినట్టు అవుతాం. సో అవి అయినప్పుడు ఎందుకంటే బొగ్గు అందుకే పక్కన ఉంటే ఏమవుతుందంటే చెడుగాల్ని గుంజేస్తుంది, అర్థమైందా. ఇప్పుడు చింత చెట్టు కింద వంతే దయాలు ఉన్నాయని అంటారు మాట, ఎందుకంటారంటే ఆడ చెడుగాలి ఎక్కువ ఉంటుంది.
ఇక్కడ చింత చెట్టు కింద మొత్తం పులుపు ఉంటుంది. ఆ పులుపుతోటి ఏమవుతుంది, రాత్రిపూట గాలి ఆడది. అర్థమైందా? అందుకే ఎవరు వచ్చి మీద కూర్చొని ఒత్తుతున్నట్టుంటది ఈడ పట్టి. అర్థమైందా? అందుకు బొగ్గు ఉంటే అంటే మీకు ఓపెన్ గా ఉంటే గాలి ఆడిందేమో కానీ మామూలుగా ఏమైతే అంటే చింతపండు దుల్పనోళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మా చెట్టుకు దుల్పకపోతే అది ఏం మొలవదు తెలుసా, మొత్తం ఇట్లా యాసిడ్ లాగా అవుతుంది, నీకు దురద పెడుతుంది. మీరు దులుపుకొని పోతే ఏం కాదు, వాడుతుంటే ఏం కాదు, పంచాయతీలన్నీ అన్నీ అవుతాయి. దులుపుతారు కాబట్టి మీకు ఆడ ఏమి ఉండదు. దుల్పని చెట్టు కాడ ఎంత ఉంటుంది తెలుసా, ఈడ వండుకుంటే ఇట్లా దురద పెడుతుంది, యాసిడ్ కదా, దురద పెడుతుంది, ఆనే ఉంటుంది అట్లా. అవన్నీ ఉంటాయిలే కథలు, నాకు దయ్యాలు తెలుసు, బొగ్గు తెలుసు. బొగ్గు ఎక్కువ వాడేది ఇప్పుడు, అందుకే ఎవరన్నా ఇప్పుడు అది నీళ్ళది ఉంది కదా, ఇప్పుడు ఎవరన్నా మంచి మనిషిని అలా పంపు నిచ్చెనేసుకొని అక్కడనే అవుట్ అవుతాడు. అర్థమైందా? అదే నువ్వు బొగ్గు ఫుల్ చల్లు, అందులో చల్లినాకో మనిషిని పంపితే ఏం కాదు, అసలు వాసన లేదు, గ్యాస్ లేదు, చెడు అంతా పోతుంది. దాంట్లో వాసన పోయింది, కలర్ పోయింది. చూసినావా కలర్ చూడు, ఇప్పుడు ఎర్ర కలర్ ఎట్లా. నేను అందుకే ఆపిన జరసేపు. మన ముందే కదా బోటికి, ఓకే కదా, ఏం లేదు అసలు. అది తీసుకురా అప్పు, వాసనలు చూద్దాం అన్ని ఒకసారి, మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఎంత తగ్గిందో. మన దెబ్బలు తాకితే పెట్టేది అయోడిన్ అంటాం, మన హాస్పిటల్లో పెడతారు. వాసన లేదు చూడు, వాసన చూడు, ఇక చూడు, చూడమ్మా మన ముక్కు మించింది ఏముంటది చెప్పు, తగ్గింది. ఇది పెండదైతే ఎప్పుడో పోయింది, ఒక్క సెకండ్ ఎగిరిపోయాది. ఇది చూడు ఎంత నీట్గా అయింది, ఇగో చుట్టం వస్తే నీళ్ళు అన్ని ఇవ్వచ్చు మళ్ళా. అందుకే అది 3 రోజులు అన్నా, ఒకవేళ మీకు ఒక్క పశువు కాబట్టి అంత అన్నా, 3-4 ఉంటే రోజు తీసేయచ్చు. మీకు తెలిసిపోతుంది ఆడ వాసన వస్తుంది అంటే తీయండి, అది లెక్క. ఒక్కరోజు ఆరబెడితే చాలు, జర బాగా ఎండు ఉన్న రోజు మీద ఆరిపోతుంది, బట్టలు ఆరేసినట్టే. మంచిగా బసలలో పెట్టి ఎప్పుడన్నీ వేసుకోండి, ఎరువు లెక్క. కొత్తది పోయా, ఇది అమ్ముకోవచ్చు మనం లెక్కతోటి, మస్తు పిరం అది. ఇక ఎన్ని పైసలని పెట్టొచ్చు దానికి. గోమాత బంగారం అని వీటిని తెలుగులో, దాని పేరు గోమాత బంగారం. బాగుందా పేరు? గౌచార్ గోల్డ్ అని. గౌ అంటే హిందీలో ఆవు, చార్ అంటే ఇది, గోల్డ్ అంటే బంగారం, అట్లా పేరు పెట్టినాం. అయితే ఇంకా పశువు వస్తుంది కదా ఇడికి, కడతాం కదా, అవసరం లేదు, అది ముంచుడే కదా, ఫ్రెష్ గా ముంచుతున్నాం మళ్ళా. ఇది సాలిడ్ టు సాలిడ్ కదా. ఇప్పుడు ఏమైతుంది అంటే, ఇప్పుడు ఇది పెండ, ఇది బొగ్గు. సో ఈ బొగ్గులు ఉన్న అంశాలు ఇవన్నీ ఇళ్ళకి పోవాలి, అందుకు 15 రోజులు పడుతుంది. అది ఇట్లా ముంచుడుది అయితే ఎంతసేపు, ఇప్పుడు ముంచుడు చూడు ఎంతసేపు అట్లా అయింది, తక్కువ టైంలో అయిపోయిందా లేదా, అందుకు ఎక్కువ టైం పట్టదు. మీరు అందుకే పంచగవ్యాలు ఏమన్నా 3 రోజులలో ముంచి ఆరబెట్టి వేసుకోండి. ఆరబెట్టి అందులో కూడా డైరెక్ట్ వేయకండి, ఆరబెట్టి ఇవ్వండి, దాంట్లో వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతుంది. అప్పుడు తీసుకెళ్ళి ఎంత వేయాలనేది మళ్ళీ ఈ ప్రపోర్షన్ సేమ్ చేయాలి, మళ్ళీ చూసుకోవాలి మన దాన్ని బట్టి. మీరు ఏం లేదా మామూలు ప్లాస్టిక్ గ్లాసులు ఉండే కదా ఇంతకు ముందు, తెల్లయ్యాగో అవి పెట్టుకున్నా మీకు ఎక్స్పెరిమెంట్ అవుతుంది. ధనియాలు వేసినా చాలు, కొత్తిమీర వస్తుంది కదా, దాంతో కూడా కథ వస్తుంది, మీకు ఎంత వేయాలనేది తెలుస్తుంది. అన్నిటికీ దానికైనా చేయాలి, అన్నిటికీ. ఇప్పుడు ఈ బట్టలు నేను ఏం చేయాలి, ఇది చెట్టు పెట్టినా కదా ఇక, ఈ చెట్టుకి ఏమవుతుంది, ఇగో ఇంత జాగలు నేను వేయాలి, అర్థమైందా? ఇగో ఇంత జాగల ఇదే కదా నేను వేయాలి, అవునా కదా? ఇంత జాగలు వేయాలంటే ఇప్పుడు ఈ తాన్ బట్టను నేను ఏం చేస్తే ఇట్లా పట్టీలు కోస్తా, సన్న పట్టీలు కోసి ఈ పట్టీలు ఏం చేసి ఇట్లా వరుస్తా, గంత వేయాలని నాకు అర్థమైపోయింది. సింపుల్ లాజిక్. ఇది బాగా వస్తే, ఒకవేళ ఇది బాగా వస్తే దీన్ని పట్టీలు కోస్తా, అర్థమైంది కదా? పట్టీలు కోయచ్చు కదా, పట్టీలు కోసి ఆ బట్ట లెక్క అనుకో, ఆ బట్టని ఇట్లా పెడితే ఎంత వేయాలనేది అర్థమవుతుంది కదా. మీకు తెలియకపోతే నిజంగానే ఒక బట్ట కోసి ఇక్కడ పెట్టుకోండి, ఎన్ని పట్టీలు అవుతుందో,
కానీ పెట్టి ఆ మనం బటన్ మళ్ళీ ఇట్లా అన్ని సార్లు చెట్టుకి పెట్టండి. మొత్తం లెక్క సంబంధం అవసరం లేదు. ఓన్లీ చెట్టు మన పెద్ద గుంట ఎక్కడ చెట్టు తీస్తున్నామో ఆ అంతవరకే ఏ లెక్క మనకి. గుంట తీసి ఎంత అయితే అర్థమైందా? డెలుపు మనం తీస్తామో మీటర్ అంతవరకు. అంటే మనం ఇచ్చేదే కదా. ఏడ గుంత తీస్తామో ఎరువులు వేయనీకి ఆడనే ఇలా కిజీ మెథడ్ అట్లా చేయండి. అంతే simple. ఏంటంటే ఈడ వెడల్పు ఎంత తీస్తారో అంతే ఒక దాంట్లో ఎన్ని వెడల్పు ఆహా, తీస్తే ఒక క్లాత్ తీయమనండి, ఒక మీటర్ది టైపు ఈ మొత్తం ఈ మసాలా. గుంతది అంతే ఆ మీటర్వి ఎన్ని అయితే లెక్క పెట్టుకోమనండి. అంతే అంత పడుతుందని అంత పడితే తెలుస్తుంది. తెలిసిపోతుంది. అంటే 1 కిలో సరిపోతుంది. ఒక సరిపోతుంది చెట్టుకు ఇక. అన్నాం ఒక అనుకో, చెట్టుకి. ఇంకో చెట్టుకు ఇంకో ఇంకో కిలో. చెట్టుకి కిలో అనేది తెలవాలి. అంటే ఇది తెలవాలంటే చేయాలి, ఇది విత్తనాలు పెట్టాలి ముందు. ఇప్పుడు ఊరికే ఇప్పుడు పెళ్లిళ్ళలో అరుచుకోవడం ఉంటది, ఒకసారి పెట్టి ఇక తాల్పు అన్నారు కదా, మళ్ళీ ఒకసారి అడుగుతారు. అదేమో మనిషి కాబట్టి చెప్తాడు, చెట్టు ఎట్లా చెప్తుంది? నాకు కావాలి కాబట్టి ఇప్పుడు నువ్వే ఇలా అలగలగ పెట్టి ఏడ చెట్టు సంతోషంగా ఉందో చూసి ఆ చెట్టుకి ఇంత కావాలని నీకు అర్థమవుతుంది. నీకు దాని భాష తెలియదు. నువ్వు ఎంత వేసినా ఊ అంటది, తక్కువ వేసినా ఊ అంటది, ఏమని అంటది అది. అట్లనే మీ బాత్రూమ్లల్లో ఆడాడ ఉంటాయి కదా, కోళ్ళు ఉంది కదా, ఇప్పుడు రేపు కోళ్ళు వేస్తామన్నారు కదా, కింద వేయండి బొగ్గు. అది వేస్తే ఏంటంటే మంచిగా అది వేసేదంతా పొట్టేస్తారు కదా, పుట్టేస్తారు కదా వరి పొట్టు కింద, అవును. వరి పొట్టులో బొగ్గేయండి 20%. ఫర్ ఎగ్జాంపుల్ ఆ షెడ్ ఉంది కదా, షెడ్లో మీరు 100 కిలోలు వేస్తారు అనుకుందాం పొట్టు కింద పర్వనికి. అది 4 నెలలు ఉంటుందా పొట్టు? 4 నెలలు ఉంటుంది కదా, 3 నెలలు 4 నెలలు బాయిలర్ కోళ్ళది. అది వేసే రోజు ఏం చేయండి అంటే 20% మీద వేయండి, ఎక్కువద్దు. అంటే 100 కిలోలు పడుతుంది మీకు లెక్క వస్తే 20 కిలోలు బొగ్గుదేయండి చూర. ఆ 2 కలిపి అందులో వేసేయండి. వేస్తే ఏమవుతాయి అంటే అవి కూడా అన్నీ వేస్తాయి కదా పనులు, కోడిపి అంత వాసన దేని ఉండదు, ఎక్కువ ఉంటుంది. అయితే అప్పుడు ఏమవుతుంది, ఆ వాసన అంతా గుంజేస్తూనే ఉంటుంది. ఇక గుంజి ఎరువు ఇంకా పవర్ఫుల్ అవుతుంది. అదే ఇట్లా చూసుకోవాలి మళ్ళీ. మళ్ళా కాక ఉంటుంది అందులో, దానిదైనా కానీ మంచి ఎరువు అవుతుంది, వాసన రాని ఎరువు అవుతుంది. సరేనా? ఆ ఎరువుని మళ్ళా మనము డైరెక్ట్ వేసుకోవచ్చు. ఎండబెట్టుకుంటారా? మామూలు కోడిపి ఏడేసినా తిడతారు ఊరంతా, వాసన గత్తర్లు వేసింది, వాసన వస్తుంది అంటాం కదా. సో అట్లా కాకుండా మనం అట్లా చేసుకోవాలి. రెండోది ఏంటంటే కోళ్ళు కూడా ఎక్కువ బతుకుతాయి, చనిపో, దానికి రోగాలు తక్కువ వస్తాయి. నా దగ్గర కోళ్ళు ఉండే, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఇక్కడ బూడిద బొగ్గు పెడతారు కదా ఏమన్నా మంట పెట్టి, మీ నాటుకోళ్ళు తేయండి, నాటుకోళ్ళు అందులో వచ్చి ఆ దుమ్ముల స్నానం చేస్తాయి. తొవ్వుడు కాదు, అదంతా మీదేసుకుంటాయి, లేచి దాని ఈ కలర్లో అన్నిట్లో తీసుకెళ్తాయి. ఎందుకు తీసుకెళ్తాయి అంటే వాటి పురుగులు కూడా పట్టాయి. అర్థమైందా? ఊరు కోళ్ళు అట్లా చేస్తాయి. మరి మీరు ఈ కోళ్ళ బాయిలర్ కోళ్ళకి అవకాశం ఇస్తలేరు, ఊరు కోళ్ళకేమో మంచిగా ఏమన్నా అయినా వీటికి లాభమే కదా ఉండాలి, మరి ఏమన్నా అంటే ఇంకా బాగుండాలి. అందుకని కావాలంటే కొంచెం బూడిద కూడా కలిపి ఇచ్చేయండి, బెటర్, లైట్గా, ఎక్కువద్దు. బూడిద బొగ్గు తర్వాత పొట్టు. కానీ మీ ఏరియాలో బూడిద ఉండదు ఎక్కువ కాబట్టి బూడిద లేకుండా మీకు బూడిద డేంజర్. నేను ఊర్లలో చేసిన ఇంతకంటే ఇంకా ఘోరమైన మట్టిలో చేసిన, తెల్లగా ఉండి ఇట్లా మీదికేం చూస్తుంది, ఏం గడ్డి కూడా మొలకుండే, సౌడు భూమి తెల్లగా ఉంటుంది కదా, అందులో కూడా చేసి పత్తి వరి ఇవన్నీ వండించినుండే. ఇప్పుడు కాదు, 2006-07 ఆ టైంలో మహబూబ్నగర్లో. నేను నా నమ్మకం ఏంటంటే, సరే వేరే అమెండ్మెంట్ చేస్తున్నాం కదా, సరే బొగ్గులో బూడిద అంటే బొగ్గును కడుగుతాము, పోతుంది కదా, నీళ్ళు పోసి కడుగుతాం, మంచి నీళ్ళు అయిపోయింది ఒకటి. మళ్ళీ దాని మీద ఇంకా కొంచెం ఏమైనా దాన్ని యాసిడ్ ఇవ్వాలంటే చేస్తాము, చక్కెర వేసుకోము, చక్కెర తక్కువ ఛాయ్లో యాసిడ్ ఇవ్వడానికి మనకేముంది, 100 మార్గాలు ఉన్నాయి. జిప్సము, హ్యూమిక్ యాసిడ్, హ్యూమిక్ యాసిడ్ లో కూడా యాసిడే కదా పేరే అది. కరెక్ట్, అందుకని హ్యూమిక్ యాసిడ్ కలపమంటారు. అందుకని అట్లా రకరకాలు మీకు ఉంటాయి ఆప్షన్స్, ఫ్లూయిక్ యాసిడ్, హ్యూమిక్ యాసిడ్, ఎంజైమ్స్లలో కూడా యాసిడిక్ ఉంటాయి. ఏదైనా పులిసిన కొద్దీ యాసిడ్ అవుతాయి, మీరు ఫర్మెంటేషన్ చేసిన అన్ని అసిడిక్ అవుతుంటాయి. కానీ అవన్నీ ఆక్సిజనేషన్ కండిషన్లు వేయండి మళ్ళీ వేసే ముందు, అనరోబిక్ టైప్ వేయకండి, వాటర్ డైల్యూట్ చేయండి, ప్లస్ ఆక్సిజన్ బాగా ఇచ్చేయండి, బబ్లింగ్ చేసి. పిహెచ్ టీడీఎస్ మీటర్ మీ ఇష్టం, ఏమన్నా పెట్టండి, సారాడ రోజు చూడాలి, చెట్టు పొడుగు వచ్చేది పెట్టుండి, చెట్లు విత్తనం మీద నమ్మకం తోటి పెట్టుండి, వాళ్ళు ఏం మొలు అని తాళ్ళు పెడితే నేను చేయాలి. ఒకటే చోట ఒకటే ప్యాకెట్ లో 2 పెట్టండి, ఎందుకైనా మంచిది.
పెడదాం అంతే కానీ అంతే. ఎక్కువ పెట్టకండి, రెండు రెండు పెట్టండి, మళ్ళీ మాకు ఫోటోలలో తెలియదు అంటే అంత. ఎక్కువ పెరిగిందా లేదా ఏదైనా తెలియదు ఏర్పడదు. రెండు మలిచినాక ఒకటి తీసేద్దాము, ఒకటి తీసి మొలిచినాక ఒకటే వదులుదాం. పెట్టినది పెడదాం. అక్కడ అది దూరం దూరం రెండు పెట్టండి, వస్తే ఒకటి తీసేయండి. ఒకటి తీద్దాం. అదే. ఒకవేళ ఒకటే మొలుస్తూ ఒకటే వదులుతాం కానీ ఇంకా అట్లా. వస్తుందా ఆ, మొలదా? తెలియదు అందుకని కదా, అందుకని. రెండు పెట్టి ఒకటి వీక్దాం, అంతే. జర్ర అంతా మొలిచినాక ఒకటి తీస్తే ఒకటి సరిపోతుంది. ఉంచుతాం. correct. అట్లా తీద్దాం. అది కరెక్ట్. ఉండని ఏదో ఒకటి మీకు అట్లా కూడా తెలుస్తుంది కదా, ఏం చేయకపోతే ఏమవుతుంది, మొత్తం చేస్తే. ఇప్పుడు మా ఇంట్లో పచ్చడి అయితే అప్పుడే తింటాం, అరే ఆగ్రా 2 రోజులు అది ఇంక ఇప్పుడే తయారు చేసి ఇయ్యాలంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అవును. ఇది ఆ టైపే. అది మారినా కూడా బాగుంటుంది కానీ మనకేమో కావాలనిపిస్తుంది. పని ఒకటి నీకు ఏదో ఒకటి. నేను వెయిట్ చేయ ఏ రీసెర్చ్ అయినా సరే ఇది చెక్ చేద్దాం, అది కూడా చేద్దాం రెండు చేద్దాం అంటే, నడుస్తుంది. ఏమవుతుంది, ఒకటి ఎక్కువ తప్పేమున్నదా, వస్తుంది, ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది, అయితే వెయిట్ చేయం. మా ఇంట్లో ఏదైనా తెస్తే కూడా చిన్నగా ఉన్నప్పుడు అరే అంతా అయిపోతుంది మెల్ల తిందామంటారు, అది దాపెడితే 3 రోజులు వెనక బూజు పడుతుంది. అంత ఒక రోజు తిందామంటే అప్పుడు ఫ్రిడ్జ్లు గిజ్జిలు లేవు కదా, బూజు పట్టి ఉంటుంది. ఇదేం రోజు ఆ రోజు ఏమో తినని లేదు, ఇవాళ తోడు బూజు పట్టింది. అందుకే నేను నడవని అంట బండి.